ఇడ్లీ వేసేటప్పుడు నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్‌ది మనం ఇడ్లీ వేసే పాత్రలో వాటర్ పోసుకుంటాం కదా! స్టీమింగ్ కోసం. అందులో ఇలాగ కొంచెం చింతపండు ముక్క వేసుకుంటే, ఆ వాటర్ ఎంతవరకు పోసామో అక్కడి దాకా నల్లగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇడ్లీ ప్లేట్స్‌ని ఒకసారి తడుపుకొని ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ గాని, నెయ్యి గాని అప్లై చేయకపోయినా కూడా తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇడ్లీ కుక్ అయిపోయిన తర్వాత మనం తీస్తాం గదా! అవి వెంటనే మనం ప్లేట్‌లోకి తీసేయకుండా కొంచెం ఆవిరిపోయేదాకా అన్నా ఆగి, ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటి వెడల్పాటి స్పూన్‌తో ఈ స్పూన్‌ని కూడా తడి చేసుకొని ఇడ్లీ తీస్తే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ చూసారా చింతపండు వేయడం వల్ల కింద గిన్నె అడుగు కలర్ ఏమీ మారలేదు. ఇలాంటి వెడల్పాటి స్పూన్‌తో ఈ స్పూన్‌ని కూడా ఒక్కొక్క ప్లేట్‌కి ఒకసారి అంటే ఒక్కొక్క ప్లేట్‌కి స్పూన్ తడి చేసుకొని ఇడ్లీ తీసుకుంటా ఉంటే ఇడ్లీ అంటుకోకుండా వస్తాయన్నమాట. అలాగే మనం ఇడ్లీ తీసేసిన తర్వాత ఆ ప్లేట్స్ అన్నిటిని అదే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి డిప్ చేసేసుకొని పెట్టుకుంటే ఐరన్ స్క్రబ్బర్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా వాష్ చేసుకోవచ్చు.